మనసు పెట్టి ఆలోచించాలే గాని చరిత్ర పుటల్లో నిలిచిపోయే అద్భుతాలు సృష్టించవచ్చు. మదిలో మెదిలిన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి నేటి యువత రకరకాల మార్గాలను వెంబడిస్తోంది. ఇలాంటి ఆలోచనలకు పరిష్కార మార్గంగా ఆ కళాశాల ముందుకు వస్తోంది. విద్యార్థుల వద్ద వినూత్నమైన ఆలోచన శైలి ఉన్నట్లయితే ఆ ప్రయోగశాల స్వాగతం పలుకుతోంది. విద్యార్థుల ఆలోచనలకు వేదికగా మారుతోంది ఆ కాలేజ్ ఐడియా ల్యాబ్. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. చూస్తున్నారుగా, ఇదే ఐడియా ల్యాబ్. ఈ ప్రయోగశాలే ఈ విద్యార్థుల ఆలోచనలకు ఆయుధమై యువత ప్రతిభకు అండగా నిలుస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగపూర్ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐడియా ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఓ ఆలోచనతో ఈ ల్యాబ్కు వస్తే అది ఇక్కడ కార్యరూపం దాల్చుతుంది. విద్యార్థుల ప్రయోగాత్మక ఆలోచనలను అమలు చేసేందుకు ఈ కళాశాల యాజమాన్యం దారి చూపుతారు. వినూత్న ఉత్పత్తులకు కావాల్సిన అత్యాధునిక సౌకర్యాలన్నీ ఈ ఐడియా ల్యాబ్ లో అందుబాటులో ఉంచారు. పిల్లలందరికీ వాళ్ళ దగ్గర ఐడియా మాత్రమే ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు. వాళ్ళ కోసం ఏం చేస్తామంటే మేము ఇక్కడ మెంటార్స్ని అలాట్ చేస్తాం. మెంటార్స్ని అలాట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాని వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని ఏ విధంగా అయితే సాల్వ్ చేయొచ్చు అనే దానికి మేము గైడ్ చేస్తాం. గైడ్ చేసిన తర్వాత దానికి కావాల్సిన టెక్నాలజీ ఏంటి, దానికి కావాల్సిన సర్క్యూట్స్ ఏంటి, దానికి కావాల్సిన ప్రోగ్రామ్ ఏంటి అంతా నేర్పించి వాళ్ళ ద్వారా కంప్లీట్గా ఒక ప్రోటోటైప్ని రూపొందించి బయటికి పంపిస్తాం. ఈ ప్రయోగశాలకు ఏఐసిటిఈ 50 లక్షలు అందించగా మరో 50 లక్షలు కళాశాల యాజమాన్యం సమకూర్చింది. ఈ ప్రయోగశాలలో మొత్తం 5 విభాగాలకు చెందిన ఆధునిక కంప్యూటర్ పరికరాలు అందుబాటులో ఉంచారు. వీటిని ఉపయోగించి నూతన ఆవిష్కరణలకు ప్రోటోటైప్ తయారు చేసే ఏర్పాట్లు చేశారు. ఈ ల్యాబ్ లో మేము మొత్తం 5 స్పెషల్ ల్యాబ్స్ తయారు చేశాము. దీంట్లో అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం ఒకటి. ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 3D ప్రింటింగ్, 3D స్కానింగ్ చేస్తాము. ఈ 3D ప్రింటింగ్ ద్వారా ఏమవుతుందంటే మనం వస్తువును తయారు చేసే బదులు మొదట దాని మోడల్ ని 3D ప్రింటింగ్ లో ప్రింటింగ్ చేసి దాన్ని ఎలా పనిచేస్తుంది దాన్ని తెలుసుకున్న తర్వాత నిజ జీవితంలో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే మిషనరీ కానీ, ఆటోమొబైల్ కానీ, బిల్డింగ్స్ కానీ, సివిల్ బ్రిడ్జెస్ కానీ అలాంటివన్నీ మనం 3D ప్రింటింగ్ లో చెక్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు 3D స్కానింగ్ లో ఏం చేస్తామంటే ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, ఏదైనా బిల్డింగ్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం 3D స్కానింగ్ ద్వారా దాన్ని స్కాన్ చేసి దాని వర్కింగ్ ని ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కోసం దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోని 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ చదువుకునే విద్యార్థులు ఈ ల్యాబ్ ను వినియోగించుకోవచ్చు. పరిసర ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రైతులు సమస్యల పరిష్కారం కోసం మంచి ఐడియాతో వస్తే వాటికి నమూనా తయారు చేసి ఇచ్చేందుకు ఈ ప్రయోగశాల ఉపయోగపడనుంది. ఐఓటీ ప్రాజెక్ట్ వచ్చేసి గేట్, ఆటోమేటిక్ గేట్ రికగ్నిషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ మాన్యువల్గా ఎక్కడైనా పార్కింగ్ సిస్టంలో కానీ ఏదైనా హాల్ కానీ వెళ్ళేటప్పుడు వెహికల్ అనేది త్రూ గేట్ పాస్ అవ్వాల్సి వస్తుంది. సో అది మాన్యువల్గా లిఫ్ట్ చేయకుండా ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయడానికి ఒక మెకానిజం క్రియేట్ చేసాము ఐఓటీ ద్వారా. వెహికల్స్లో ఉండే గేర్ సిస్టమ్ గురించి ఒక ఐడియా తోటి మా సార్ దగ్గరికి వెళ్ళాను. సో సార్ ఏం చెప్పాడంటే ఐడియా ల్యాబ్ లో మనకి టూల్స్ ఉన్నాయి, దాంతో మనం ప్రోటోటైప్ మోడలింగ్ చేసి ఒక్కొక్క పార్ట్ ని ఫిక్స్ చేసి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు లేదా గేర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది నేర్చుకోనికి ఈ ఐడియా ల్యాబ్ అనేది బాగా హెల్ప్ అయింది. ఇది ఒక 3D మోడల్ అన్నమాట. గేర్ సిస్టమ్ ఎలా చేంజ్ అవుద్ది అనేది ఇక్కడ చిన్న క్లిప్ తోటి మనం గేర్స్ చేంజ్ అవుతాయి అనమాట. ఇది 4 గేర్ సిస్టమ్ కార్స్ లో ఉంటది. మనకి ఎంతో మంది పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు కదా కార్స్ నేర్చుకోవడానికి, వెహికల్స్ ఎలా పనిచేస్తాయని. సో ఈ మోడలింగ్ ద్వారా చిన్న చేతిలో పడే ఆబ్జెక్ట్ తో మనం చూసి నేర్చుకోగలుగుతాం అనమాట. హోమ్ ఆటోమేషన్ అనే ఒక ప్రాబ్లం సొల్యూషన్ కోసం మా మెంటర్స్ ని కన్సల్ట్ అయ్యాను. నాకు ఫస్ట్ బ్రెడ్ బోర్డ్ పైన నేను ఇన్సర్ట్ చేశాను. రన్ అయ్యాక ఫైనల్ గా నేను పీసీబీలో చేశాను. పీసీబీలో మనకి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హై అక్యురసీ, ఈజీ, అంటే ప్రోటోటైప్ పర్ఫెక్ట్ గా రావడానికి యూజ్ అవుతుంది. కళాశాలలో ప్రతి వారం 30 మంది విద్యార్థులకు 5 బృందాలుగా ఐడియా ల్యాబ్ గురించి అవగాహన కల్పిస్తారు. ప్రయోగశాలలోని 5 విభాగాలపై మెళకువలు పిల్లలకు నేర్పిస్తారు.
ఆ వివరాలను సాంకేతిక విద్యామండలికి ఎప్పటికప్పుడు చేరవేస్తారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఆలోచనలతో ప్రోటోటైప్ ను తయారు చేసి అవి విజయవంతమైతే వాటికి పేటెంట్ పొందడంతో పాటు చదువు పూర్తి కాగానే స్టార్టప్ ప్రారంభించుకునేందుకు ఈ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. దీంట్లో చేయలేనిదంటూ ఉండదు. ఎయిదర్ ఇట్ కెన్ బి IoT or robotics or any kind of project you can develop here. We have all advanced equipment, laser printers, laser scanners, lathe machines. Everything is possible here to develop. Department wise faculty ని కూడా డిప్యూట్ చేసాం. Lot of students have been ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఓన్లీ మా విద్యార్థులే కాకుండా ఎవరైనా కూడా దీంట్లో వచ్చి ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్, ఏదైనా నూతన ఆవిష్కరణలు ఉంటే వాళ్ళు ముందుకొచ్చి మాతో షేర్ చేసినట్లయితే మేము వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. See, the purpose of this Idea Lab is mainly any student or a group of students are having any innovative idea. That idea they can with the help of this Idea Lab, that idea can be converted into a product. That product they can start startups. So with that intention, because these ideas can be converted into reality with the help of latest equipment available in our Idea Lab. ప్రస్తుతం ల్యాబ్ లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినా అధికారికంగా ప్రారంభం కాలేదు. త్వరలోనే లాంఛనంగా ఈ ప్రయోగశాలను ప్రారంభించేందుకు కళాశాల యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.